పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం. ఎందువల్లంటేనమ్మా, ఎవరు ఏంటి అన్నది మనకి అర్థమవుతుంది. మనం ఎవరం పెట్టావా? పెట్టి మనం ఎవరం అని ముందు గ్రహించుకోవాలి. మనం ఎవరం ముందు మనం ఎవరం తెలుసుకోవాలి. నువ్వెవరో అని ముందు తెలుసుకుంటే నెమ్మదిగానే నేను ఎవరిని, పరమాత్మ స్వరూపం అని తెలియాలి. కానీ నేను దేహాన్ని, నేను మనిషిని, నేనే నా వల్ల అన్నీ జరుగుతున్నాయంటే ఇంకా ఈ దేహభావన ఉన్నట్టు. అసలు ముందు దేహభావం లేకుండా చేసుకోవటం మానేసి దేహంలో వచ్చినాయి అన్నిటిని పట్టించుకుని విరవీగితే దేహభావన తొలగకుండా జ్ఞానభావంతో ఎలా ఉండగలుగుతారు? ముందు దేహభావం తొలగించుకోండి. అమ్మలో దేహభావం తొలగించుకుంటే ఉన్నది పరమాత్మే అని తెలియబడుతుంది. దేహభావం తొలగకుండా గంతులు అసలు ఒక వినయం ఉందా? ఒక విధేయత ఉందా? ఒక సహనం ఉందా? అది అన్నీ తప్పుకుంటేనే కానీ పరమాత్మగా ఉండగలేము. ఉన్నదంతా నేనే నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉన్నప్పుడు, బ్రహ్మం తప్ప రెండోది లేదని తెలుసుకున్న ధీరుడు 24 గంటలు తనతో తాను మమేకం అవుతాడు. కానీ ఈ ఆడంబరాలతో పనేంటి? ఈ హెచ్వన్ న్యూస్ ఉంది. ఇప్పుడు ఇది రాకముందు మేము ధ్యానం చేసుకోలేదా? మామూలుగా లేవా? ఇప్పుడు ఇది వచ్చిందని ఏదైనా గొప్ప ఏంటి? గొప్ప ఎవరికి? దేహభావన ఉన్నవాళ్ళకి. పతనానికి కారణం జన్మలో తయారు చేస్తున్నట్టు. దేహభావన ఎప్పుడైతే మీకు తలంపు మాత్రంగా వచ్చిందో ఇంకా అంతే, కరెక్ట్గానే జన్మరణ చక్రంలో త్రూగా మళ్ళీ అటు ఇటు కాకుండా పడిపోయినట్టు. దేహభావనకే కదా ఈ కిరీటాలు ఇవన్నీ. అసలు నేనుతో ఉండమంట అంటే నేనుతో ఉంటున్నారు. 4 పాటలు పద్యాలు వచ్చేస్తే ఉండిపోతారా అలాగా బ్రహ్మంగాని? మీ ఇష్టం. ఎవరిని అనుసరించి చెప్పట్లేదు. ఏంటంటే ఉదాహరణగా చూస్తున్నాం. చక్కటి భావాన్ని మీరు నిలబెట్టుకోవాలి. నేనే అది నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉన్నప్పుడే కదా చక్కటి మరి అన్నీ సమకూరుతాయి. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను, ఇలా ఉన్నాను, ఇల్లు నారాయణమ్మ అంతే. బ్రహ్మం దగ్గరికే వచ్చి పెట్టిందా లేదా? అలాగా 24 గంటలు నాతో నేను నా ధ్యానంతోనే ఉంటేనే వచ్చిందా, లేదంటే నేను కేకెత్తి వచ్చినాయి అయ్యి? నాకెందుకరా? నా గురించి నేను నా చిన్నప్పటి నుంచి చూసుకుంటున్నాను. నేను దేహాన్ని కాదు, నేను బ్రహ్మను అంతే. అవి ఎలా జరిగినా బ్రహ్మార్పణం. నాకెందుకు? ఇవన్నీ నాకు కావాలా? నేను ఎప్పుడులాగే ఉన్నాం, ఎప్పుడులాగే మరి జరుగుతుందా లేదా? ఇది ఏదన్నా ఆడంబరమా? కిరీటాలా? ముళ్ళ కిరీటాలు పెట్టుకోకండి.
ఉన్నది బ్రహ్మము, బ్రహ్మం తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉండండి. సర్వకాల సర్వావస్థలందును పరమాత్మే నేను అన్న భావంతో ఉండాలి తప్పించి ఈ అబద్ధంలో అబద్ధం ఆ భావం తెచ్చుకోకండి. జన్మలో ఊడిపోతాయి. ఎన్ని జన్మలు కావాలంటే అన్ని జన్మలో పుట్ట సావ ఊడిపోయినట్టే కదా. అనేక జన్మలకి ఇప్పుడు పుట్టాం కాబట్టి మరణం అవుతుంది. అనేక జన్మలు పుట్ట సావ పుట్ట సావ పుట్ట సావ. అసలు సత్సంగమే మీరు చేయలేరా? మీకు మళ్ళీ ముళకిరీటం ఏంటో అలా తెలియకమ్మా, తెలియక తెలితే అదేదో గొప్ప ఏంటి? 24 గంటలోనే ప్రేమతో ఉండండి, పరమాత్మగా ఉండండి, అదే ఉంటారు. నేను ఎవరినో తెలుసుకుంటేనే కానీ సత్యం తెలియదు. అసలు నీ యొక్క సత్యం ఏంటి? నువ్వు ఎలా వచ్చావు? తీసుకోండమ్మా తలుపు. తలుపు తీయండి, తలుపు తీయండి. దోమలు వస్తున్నాయని తలుపు వేస్తామట. మరి ఏంటి? నువ్వెవరో నువ్వు తెలుసుకోకుండా, నీ గురించి నీకు తెలియకుండా ఇదిగో అలా తలుపు దగ్గరికి నువ్వెవరో నీకు తెలియకుండా, నీ గురించి నీకు తెలియకుండా మరి ఏంటి? నువ్వెవరో పరమాత్మ స్వరూపం. దేహానమా నువ్వు? దేహంతో పరమాత్మగా తెలుసుకుంటున్నారు. దేహం ధరించి వచ్చింది, ధరించింది ఎప్పుడైనా నశించి వస్తుంది. దీనికెందుకు ఇగోలు? ఈ తొక్కక ఆలోచించుకో. 4 వాక్యాలు వచ్చి, 4 పద్యాలు వచ్చి, 4 పాటలు వస్తే నేనుగా ఉన్నట్టేనా? ఉన్నది నేనే అని తెలుస్తుందా? ఆహంతో విరవీగిపోతారు, పట్టు అయిపోతారు. ఇప్పుడు అంతే కదా, మాయమంత్రాల వాళ్ళు అంతే కదా. మరి నీ నిదానం నీకు ఎలా ఉండాలి? నువ్వు బ్రహ్మాను అలా ధ్యానం చేసుకుంటా ధ్యాసలో ఉంటాయి. మరి నేను చిన్నప్పటి నుంచి ఇంట్లో ఉందానే కదా ఇవన్నీ నేను కేకెత్తి వచ్చినాయా? విధిలో ఏమున్నాయో అవి జరుగుతున్నాయి. అవునా? ఆవిడ మీ మేనల్డు పెట్టాడు, ఇప్పుడేమో రామకృష్ణ పెట్టాడు. ఇవన్నీ ఎలా వచ్చినాయి? మనం అడిగితే వస్తాయా? అది మనకు తెలుసా? బ్రహ్మం చేసే పని దేహభావన ఉంటే కుదరదమ్మా. పరమాత్మ ఉండు, మీ ఇంట్లో మీరు ఉండండి, హ్యాపీగా ఉంటారు. అంతే కదా. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు. అంతేనా? మీ ఇంట్లో మీరుండి సాధించుకోవాలి. అవునా? పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా అప్పుడు ఏమవుతుంది? హ్యాపీగా. ప్రతి ఇంట్లో అనేక ఉంటాయి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండి సర్దిద్దుకో. తప్పదు కదా, ఎవరి ఇల్లు వాళ్ళే సర్దిద్దు. ముందు మన ఇల్లు చూసుకోవాలి లేదా? నేను ఎవరిని అని ఈ దేహంతో తెలుసుకోవాలి. తెలుసుకుంటే అంటే ఈ ఇంద్రియాల ద్వారా ఇది ఉంటేనే కదా తెలుసుకున్నాం. తెలుసుకునేవాడికి ఎంజాయ్, ఏమీ లేని దాంట్లో ఎంజాయ్, ఏమీ లేనట్టు ఉంటుంది. పరమాత్మే నేను, పరమాత్మే నేను, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది అన్న భావంతో ఉండటమే.
ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉండాలరా. ఉండాలి అంటే ఖాళీ చేసుకో. నీ మనస్సుని పరిపరి విధాలు పోనకుండా ఖాళీ చేసుకో. పరమాత్మే నీవు. అంతే. అలా హాయిగా నిశ్చల స్థితిలో ఉండిపోతాం. నేను చూడు ఈ దేహం ఓ ఇల్లు, మళ్ళీ ఈ ఇల్లుకి ఇల్లు ఉండలేదా ఇంట్లోనే. నేను ఎక్కడికి కదలనమ్మా, తిరగనమ్మా, హాయిగా ఇంట్లో ఉంటానమ్మా అంటున్నాను. మన ఇంట్లో ఉన్న హాయి ఎక్కడ తిరిగినా ఏముంటుంది? వాతావరణం సరిగ్గా ఉండదు, ఆహారం సరిగ్గా ఉండదు, మరి ఆళ్ళు పెట్టిందే తినాలి కదా. పరిస్థితులు, మరి పరిసరాలు, నీళ్ళు తేడాలు. ముసలిదాన్ని నాకు ఎందుకే అదొకడం. ఇంట్లో ఉన్నాను కాబట్టి ఇలా కూర్చొని చెప్పుకోగలుగుతాను. అవునా కదా. అలా పరమాత్మగా ఉంటున్నాను కాబట్టి నాకు ఏదైనా ఉందా? మీరు వస్తే ఏంటి, మీరు రాకపోతే ఏంటి? కరోనా కాలంలో ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండమంటున్నాం. మాకెందుకు? ఎందుకు అనిపించుకోవాలి పిల్లలతోటి? పిల్లలు మన కోసమే కదా అనేది. అదే కానీ మనం బాగుంటే వాళ్ళకే బాగుంటుందనే కదా. మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. చక్కగా నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉండిపోవటం. నేను తప్ప రెండోది ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఆ నేనేగా ఉంటాను. దేహం ఎన్నాళ్ళు ఉంటుంది? ఆయుర్దాయం ఎన్నాళ్ళు ఉంటుంది? మరి ఎలాగైనా ఊడి ముక్కు ఎన్నాళ్ళు ఉంటుందని ఆయువు ఎప్పటికైనా అయిపోయింది. రైట్. ఇది ఒక రకం పద్ధతి. లేదా నేను బ్రహ్మంగా అని మునీశ్వర్లు వాళ్ళు అంతే కదా. వెళ్ళిపోయి ఎటువంటి ఆటుపోట్లకైనా తట్టుకుని గృహస్థ జీవితంలోంచే కదా వెళ్ళి వాళ్ళు కొండలు అవి తపస్సు చేస్తారు. అవునా కదా. వారి గురించి అది చూసుకున్నారు. అది ఒక పద్ధతి. ఏ పద్ధతి విధిలో ఉంటే ఆ పద్ధతి మనకు జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏముంది, ఆఖరి వరకు గృహస్థ జీవితమే అని గృహస్థగా ఉన్నాం. అలా ఎవరికి ఎలా ఉంటుందో తెలీదమ్మా. ఏ టైంలో ఎలా జరుగుతుందో తెలీదు. ఎవరి విధిలో ఏముందో అదే జరుగుతుంది. మనం చెప్పుకోవటం వరకు చెప్పుకుంటున్నాం. సత్సంగం చెప్పుకోవటానికి. దీని ద్వారా అందరం బ్రహ్మంగా మిగలటానికి చెప్పుకుంటాం. అంతే కదా. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో అలా ఉండటమే. పరమాత్మే నేను, పరమాత్మే హాయిగా ఆనందో బ్రహ్మగా ఉంటుంది. ఏమీ లేదంటే ఏమీ లేనట్టు అలా ఉంటుంది. ప్రతిదీ నశించింది. ఈ దేహం ఎలా నశించిందో, దేహ సంబంధికులు ఎలా నశించారు, అలాగే ఏ పదార్థమైనా నశించింది. బ్రహ్మం ముడి పదార్థం, దాంట్లోంచి వచ్చిన మనం అందరం మన సౌకర్యాలేంటి అన్నీ నశించి. బ్రహ్మం అంటే ఎల్లవేళ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. దానికేం రోగం? దేహాలు ధరించి వచ్చినాయి మనకు, కానీ అది నిరాకారం. దానికేమే, బ్రహ్మానికే మనలోనే ఉంది, అందరిలో ఉంది, అంతటా ఉంది. దానికి ఏదైనా ఉంటుందేంటి? ఇంద్రియాలు ఒక్కోటి కొడతా అంటే దేహం ఉండగా దేహదారులకు బాధ, కానీ నిరాకారానికి ఏముంది? కానీ అలా ఉండాలి, నిరాకారంగా ఉండాలి. ఎన్నొచ్చినా ఒడిదుడుకులు నిరాకారంగా ఉండాలి. మన టార్గెట్ అది. అందరా నిండి ఉన్న అనంతత్వంగా అలా ఉండాలి. నీలో నాలో అందరిలో అంతటా అలా హాయిగా ఉండాలి. ఎన్నొచ్చినా నేను ఎలా ఉంటున్నాను? ఏమీ లేదంటే ఏమీ లేనట్టు ఉన్నాను లేదా?
అది ఏముందనే, ఏముంది, పుట్టామా, పుట్టలేదు, మరణింతామా, మధ్యలో ఆట ఉందా, అది ఏముందని, ఏముందని, ఏమీ లేని దాంట్లో ఏమీ లేని చిన్నప్పటి నుంచి ఉండబట్టి ఎంజాయ్గా ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళని అలా ఉంచగలుగుతున్నాం అంటే కారణం ఏంటి? ధ్యానం, ధ్యానం. ఆ ధ్యానం వల్లనే కదా మీకు వైబ్రేషన్స్ వస్తున్నాయి. నాకు మీకు అని కాదు, అందరం కూడా ఒకే ఫ్రెండ్షిప్గా ఉండగలుగుతున్నాం లేదా? ఉన్నది మీలో ఏ బ్రహ్మ ఉందో నాలోనే అదే బ్రహ్మ. చక్కగా ఆనందో బ్రహ్మగా హాయిగా ఉండగలుగుతున్నాం లేదా? ముందుకు ముందు, వెనక వెనక. అంతేకాని ప్రతి జీవి భగవత్ స్వరూపమే. భగవంతుడు కాంది ఏముంది? ఉన్నది ఎవరో తెలిసాక ఇంకేముంటుంది? తత్వమసి వీర్రాజు గారు బోల్డ్ శాస్త్రాలు చదివిన ఆయన వేశారు, మహానుభావుడు. తత్వమసి సేంద్రోపనిషత్తు అంటే సామవేదం అంటే. అంటే తత్వమస. నాకు నేనే నువ్వు, నువ్వే నేను వచ్చింది అన్నాను. సినిమాలో నాగేశ్వరరావు ప్రేమించుకున్నట్టు ఉందని మానేశాను అన్నాను చూడు. అప్పుడు నేనే బ్రహ్మను, బ్రహ్మనే నేను వచ్చింది. ఆ తర్వాత నేనే అంతా, అంతా నేను వచ్చింది. అదా తత్వం. ఆ పరబ్రహ్మము త్వం నీవు అసి అయితివి. ఆ పరబ్రహ్మము నువ్వు అయితివి అంట దాని అర్థం. దేని యందు అర్థాలు భావార్థాలు ఏమి తీసుకో. వీర్రాజు స్వామి గారు నా ఫోటో పెట్టి నిద్రం తీయించుకున్నట్టు, ఫోటోలు తీయించుకున్నట్టు. తత్వం ఆ పరబ్రహ్మము త్వం నీవు అసి అయితివి. శ్రేష్టమైన బ్రహ్మ పదార్థము నీవే అని చక్కగా మహానుభావుడు వేశారు. తత్వమసి. మానవుడిగా జన్మించటం, మరి జన్మించాం లేదా? ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుని మోక్షాన్ని పొందాలనే కోరిక కలగటం. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుని ఆయన ఒక్కటే అన్నారు, బ్రహ్మార్పణని వెంకటేశ్వర స్వామి మీకు అర్పితం అన్నాం కదా. పుస్తకాలన్నీ శ్రావణ పుస్తకాలు ఆయనకి ఇచ్చేస్తే అమ్మ అన్ని పుస్తకాలు చదివారు కదా అంతకుముందు. వాటిలో ఒక్కటి ఉండేది, ఏ అక్షరం చూసినా బ్రహ్మేనమ్మా. అమ్మ మీరు ఫేస్బుక్లో అవి పెట్టుకుంటారు, నా దగ్గర ఉండి ఏం లాభం అని రాసిన పుస్తకాలన్నీ బ్రహ్మ ఇచ్చేస్తాం పని అయిపోయింది. ఆయన ద్వారా ఎంతోమంది తరింతారు. మనకి ఎందుకే ఇంట్లో కూర్చుందానికి. మానవునిగా జన్మించటం. మరి ఆయన పాయింట్లు ఫేస్బుక్లో అయ్యే పెడతా ఉంటారు. పెట్టేయండి అమ్మా, అవజేసండి, మీరు పెద్దాయనే నేను పెద్దాన్ని అయిపోవాలి అంటే అలాగే చేస్తున్నారు. మానవునిగా జన్మించటం, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుని మోక్షాన్ని పొందాలనే కోరిక కలగటం, సద్గురువు లభించటం, ఈ మూడు దుర్లభమైన విషయాలంట. నాకు ఎన్నాళ్ళే ఏమి తెలీదు, ఏమో నాకేమీ అనిపించక ఇది సాధ్యం కాదని తెలీదు. ఇదిగో మానవునిగా జన్మించటం, అదే కొంచెం సంటత్తమాన మూడు చెబుతున్నాడు. మానవునిగా జన్మించటం, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుని మోక్షాన్ని పొందాలనే కోరిక కలగటం, సద్గురువు లభించటం, ఈ మూడు దుర్లభమైన విషయాలు. అయితే దీంట్లో బట్టి పెట్టాడనమాట మత్సంటి అబ్బాయి గారు, అలా బట్టి పెట్టారు. భగవంతుని కృప వల్ల మాత్రమే ఇవి లభ్యం అవుతాయి. నేను అసలు ఏమీ ఆలోచించనే, ఏ గోళం ఉండదు, మైండ్ అలా ఊరికే ఉంటుంది. భగవంతుని కృప వల్ల మాత్రమే ఇవి లభ్యం అవుతాయి. మానవ జన్మలో ప్రతి జీవి యొక్క అంతిమ లక్ష్యము తనను తాను తెలుసుకుంటాం. తనను తాను తెలుసుకుంటాం. మానవ జన్మలో ప్రతి జీవి యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? తనను తాను తెలుసుకోవటం.
ఎంత బాగా రాశారు చూడండి. ఈ దేహం నువ్వు కాదు, ఈ దేహంలో ఉండే పరమాత్మే నువ్వు. దేహం నువ్వు కాదు, ఈ దేహంలో ఉన్న పరమాత్మే నువ్వు. దేహం అనే దేవాలయంలో స్వయం ప్రకాశమై దేహ మనోబుద్ధులను పనిచేస్తూ దేహ మనస్సు బుద్ధి మొత్తం వీటితోటి పనిచేయంత అన్నిటికీ సాక్షిగా ఉంటుందా ఆత్మ చైతన్యం. వాళ్ళు లోపలుండి చేస్తున్నాడు, అలాగే బయట ఉండి ప్రపంచంలో అంతా నడుపుతున్నాడా లేదా? లోపల బయట ఉన్నది ఒక్కటే కదా, విడిగా ఏమీ లేదు. నీలో ఏముందో నాలోనే అదే ఉంది, అందరిలో అదే ఉంది. అదే శక్తి సృష్టి అంతటా అణువణువున వ్యాపించి సమస్తానికే ఆధారం. అవునా? సృష్టి అంతటా కూడా అణువణువున వ్యాపించి సమస్తానికే ఆధారంగా ఉంది. ఆధారభూత బ్రహ్మం ఆ ఆత్మ చైతన్య శక్తియే నేను అనే భావము నీ మనసులో ఏ నిమిషంలో స్థిరమైందో ఆ నిమిషంలోనే నువ్వు ముక్తుడవు, జీవన్ముక్తుడు. ముక్తుడవు, జీవన్ముక్తుడు, అంతే కదా. ముక్తి అయ్యే ఉన్నావు, అలా హాయిగా ఉండిపోతున్నావు, జీవన్ముక్తుడే. విదేహముక్తి ఖాయం. మానవునిగా జన్మించటం అంట, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుని మోక్షాన్ని పొందాలనే కోరిక కలగటం అంట, సద్గురువు లభించటం అంట. ఈ మూడు దుర్లభమైన విషయాలంట. దుర్లభం అంట, మనకు మరి ఏమీ అనిపించట్లేదు. మరి భగవంతుని కృప వల్ల మాత్రమే ఇవి లభ్యం అవుతాయి. మానవ జన్మలో ప్రతి జీవి యొక్క అంతిమ లక్ష్యం తనను తాను తెలుసుకోవటం. మనం ఇలా అనుభవించడం అలవాటయ్యాక ఏమీ అనిపిస్తుంది. ఎవరైనా అన్నప్పుడు తెలుస్తుంది. అదిగో ఇప్పుడు అంటే తెలుస్తుంది. ఈ దేహం నువ్వు కాదు, ఈ దేహంలో ఉండే పరమాత్మే నువ్వు. దేహం అనే దేవాలయంలో స్వయం ప్రకాశమై దేహ మనోబుద్ధులను పనిచేస్తూ అన్నింటికీ సాక్షిగా ఉంటున్నది ఆత్మ చైతన్యం. అన్నింటికీ సాక్షిగా ఉంటున్నది ఆత్మ చైతన్యం. అదే శక్తి, అదే శక్తి. చూడండి ఏ శక్తితోటి మనం ప్రయాణం చేస్తున్నాం. విశ్వమంతా ఒక అనంతమైన శక్తి కదా, భగవంతుడే కదా. ఎందుకు ఆవిడ అందందే ఉన్నాడని ఎక్కడ చూసినా ఆడే కదా. అదే శక్తి సృష్టి అంతటా అనువనున వ్యాపించి సమస్తానికే ఆధారంగా ఉంది. లేకపోతే ఏ ఆధారంతో ఇలా ఉన్నాయే? పరమాత్మయే నేను, పరమాత్మయే నేను, నేను తప్ప రెండోది. ఆ ఆత్మ చైతన్య శక్తియే నేను. అంతటా నాలో మీలో అంతటా సర్వం వ్యాపించున్న అనంతుడినే నేను. ఆ ఆత్మ చైతన్య శక్తియే నేను అనే భావం నీ మనసులో ఉండాలి. ఏ నిమిషంలో స్థిరమైందో, ఇక్కడ రాగానే మీకు స్థిరమైంది కదా, ఆ నిమిషంలోనే నువ్వు ముక్తుడు, జీవన్ముక్తుడు. అర్థమైందా? అదే రంగారావు గారు అంటున్నారు, అమ్మా ఎవరిని నన్ను మా అక్కారు మనల్ని అడిగితే మాట్లాడుకోండి అని మాట్లాడుకోండి. అమ్మా రాంబాబు స్వామి అంటే అసలు ఎవరిని అడిగినా అందరూ జీవన్ముక్తి చూస్తున్నారంటమ్మా అన్నారు. మరి ఉన్నది ఇక్కడ అదే కదా.
రమ్మను రేపు ఆదివారం. అదే రమ్మను రమ్మను. ఎందువల్లంటే మగోళ్ళు చెప్పుకుంటారు నాకేమీ రాదు, ఆరు చెప్పుకుంటారు. నాకేమీ రాదు, ఏమీ తెలీదు, నాకేమీ రాదు. సాధకులకే తెలుస్తుంది, నాకు సాధన లేదు కదా. చిన్నప్పటి నుంచి అలాగా పంపేసినందుకు దేహాన్ని ఏమీ తెలీదు, నాకేమీ తెలీదు. జీవితంలో అందు గురించి మీరు చూస్తారా అంటాను నేను. మీరు చెప్పుకోండి అమ్మా, అందరూ హాయిగా ఉండండిరా అంటాను. నాకేమీ రాక జీవితంలో ప్రారబ్ధ కర్మానుసారం ఇప్పుడు నేను ఎలా కూర్చున్నాను, ఏమి రాదు. ఆ బ్రహ్మంగా పంపాడు, అయిపోయింది, జరుగుతుంది కదా. జీవితంలో ప్రారబ్ధ కర్మానుసారం భార్య, పిల్లలు, బంధువులు, స్నేహితులు, ధనము, ఈ భోజనాలు, రోగాలు, సుఖాలు, దుఃఖాలు అన్నీ వస్తున్నాయి. నాకేమీ లేక అసలు ఏ గోళ ఉండదు, ఎవ్వరు గోళ ఉండదు, ఏముండదు. ఏంటో మరి అలాగా ఊరికే అలా అర్థం అవుతుంది నా గురించి. నాకు ఎంతమంది ఉన్నాయి, మా పాప పెళ్ళి ఉన్నాయి, మా పిల్లోడి పెళ్ళి ఉన్నాయి, ఎవరి పెళ్ళి ఉన్నాయి, ఏమి ఉండదు. అంతమంది ఉన్నా ఏమి ఉండదు, ఉన్నదంతా నేనే కదా. నేను తప్ప రెండోది లేదు. ఆరెవరు మనమెవరు ఆరే, అందరం ఒకటే కదా. మనకి ఏ భావనలు ఉండవు, ఎక్కడికి వెళ్ళినా మనతో మనం ఉంటాం. ఈ దేహాన్ని ఎక్కడ తిప్పినా మనతో మనమే ఉంటాం. మనకి ఇంకేముంటుంది, ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉంటుంది. మరి మనవాడు పుట్టి 13వ రోజు స్నానం ఏంటి, పురుడు వచ్చినప్పుడు కూడా మా అమ్మ అలా తిట్టేట్లే నన్ను. నీకు మనవడా మాకా అని అడిగింది. నాకేమీ లేదు, నీకు అర్థమైందా. మా పెద్ద ఇద్దరు నవ్వారు. వదినా అది అసలు తలంపు మాత్రంగా ఇప్పుడు కాదు, మా పిల్లలప్పుడే నాకు లేదు, ఇప్పుడేముంటుందే. ఇంకా అలా పంపినందుకేమో మరి ఏముండదు. పెళ్ళిలో ఉన్నా ఒక్కలాగే ఉంటుంది. మా పాప పెళ్ళిలో మా అమ్మ తెగ తిట్టేసింది పట్టుకుని. కాదు, మా పాప పెళ్ళిలోని అందరినీ ఏంటి ఆ పలకరింప, 1000కి 2000 మంది వచ్చారంటే పెద్ద ముహూర్తం కదా, ఇంకో దానికి వెళ్తారనుకుని 1000 మందికే వండారు. అప్పుడు గబగబా నేను పిలిచేసాం కదా, ఆ పిలిచిన వారు అందరూ అన్నీ చేశారు. మగవాళ్ళ జేబుల్లోంచి ఏమి కాదు, పప్పులంటే మన ఇంట్లో ఉన్నాయి, ఇవి ఉంటాయి కదా, ఐస్ క్రీము, అరటిపండు ఇలాంటివి తెప్పించాం. మిగిలినన్నీ మనకే ఉంటాయి, కూరగాయలు పెడతాయి, బియ్యం అన్నీ ఉన్నాయిలే. కాదు అసలు చూడు, అలాగా తెగ తిట్టేసింది. నువ్వు ఇక్కడ కూర్చుని బాగున్నారా అంటున్నావని. నాకేమి పెళ్ళిలో కూడా లక్ష్మీనారాయణలాగా ఇంచుక అలాగే ఉన్నాను. నాకు ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళి ఇంచుక నేను మామూలుగానే ఉంటాను. వెనకాల మీరు చూసుకోవాలి కానీ నాకేమి తెలీదు, హాయిగా ఉంటాను. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నానా, ఎక్కడైనా ఉన్నానా, ఎవరితోటైనా మాట్లాడుతున్నానా, సత్సంగం ఉందా, ఇది వచ్చిందా రాలేదా తెలీదు, అన్నీ నాకు తెలీదు. మరి నాకు తెలీదు అంతే, ఇంతకన్నా నాకేం తెలీదు. మోక్షం పొందాలంటే స్వయం కృషితో పాటు భగవంతుని అనుగ్రహం కావాలి.
ఆవిడ ఎలా రాయించిందో మరి ఆ పుస్తకాలన్నీ. మోక్షం పొందాలంటే స్వయం కృషితో అంటే లోపల నుంచి వచ్చేస్తాయమ్మా. లోపల నుంచి వచ్చినాయి. ఆ బ్రహ్మం 93 నుంచి రాయించేసి 1993 నుంచి రాయించింది. అంతకుముందు 2 సార్లు రాయించింది. రాయింతేని గీరొచ్చేస్తుందని మానేసింది. రాసినయే ఎవరెవరికి ఇచ్చేసి మానేసి. అంటే ఎంతసేపు దీన్ని నొక్కాలి, దేహభావం రానివ్వకుండా చేయాలి. నీకోసమే నాకేం తెలుసు, నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒక్కలాగే ఉన్నాను నా చిన్నప్పటి నుంచి. మీకోసం బ్రహ్మం పంపుకుంది దేహాన్ని, అలాగే ఎవరికి ఏది కావాలో అది అందిస్తాను. నాకేం తెలుసు, భగవంతుని అనుగ్రహం కావాలి. ఎవరు నువ్వు? నామరూపాలు నువ్వు కాదు, శరీరము మనస్సు నువ్వు కాదు. ఈ 2 భగవంతుడు నీకు ఇచ్చిన పరికరాలు. ఇవన్నీ పరికరాలు. వీటిని ఉపయోగించి జీవభావాన్ని వదిలి పరమాత్మ భావంలో స్థిరంగా ఉండాలి. ఊరికే అలా ఉండటం ఒక్కటే వచ్చు. జీవులందరిలోనూ పరమాత్మ ఆత్మరూపంలో ఉన్నారని భగవద్గీత స్పష్టం చేస్తుంది. మీ అందరికీ అయిపోయి ఉంటుంది, లేకపోతే ఇలా వినగలరండి. వినటానికి అర్హత, ఎంత అర్హత ఉంటే. బ్రహ్మంగా ఏం తెలుస్తుందరా? కాదు, ఏ పాపం తెలియనోరు ఎంతోమంది ఆరికి ఒంటి మీద. మీరు అనుకుంటారా ఏంది? నాకు ఏ భావంలో రావు, మామూలుగా ఉంటాను అంతే. నేను భగవంతుడు అన్నా, పరమాత్మ అన్నా, బ్రహ్మం అన్నా, సద్గురు అన్నా, చైతన్యం అన్నా, ఎరుకన్నా, బిందువు అన్నా, శక్తి అన్నా, కుండలి అన్నా ఒక్కటే. అన్నీ బ్రహ్మంలోనే కదా. ఏదైనా పర్యాయ పదాలు. ఉన్నది భగవంతుడే అయినప్పుడు విడివిడిగా ఏముంటుంది? శాస్త్రవాక్యం బ్రహ్మంలో ఉంది, ఈ వాక్యం బ్రహ్మంలో ఉంది, ఇలా రాసింది బ్రహ్మంలో ఉంది. మనం అందరం బ్రహ్మంలోని వారమే. విడిగా ఏదైనా ఉందా? నేను నువ్వు అంటే దేహాభిమానం ఉన్నట్టు. దేహాభిమానం ఉన్నోళ్ళు నేను నువ్వు అంటారు. నువ్వు వేరు నేను వేరు అనుకుంటారు. నువ్వెవరే నేనెవరినే? నాకు ఎప్పుడైనా భేదభావం మీరు చూసారా? నాకేముండదు. ఏముంటుంది? అలా కళ్ళకు కనిపించిందే బ్రహ్మం చేశారు. అయ్యో ఆరికి ఆ పుస్తకాలు పెట్టుంచు, అయిపోయింది. అలాగా అయిపోవటమే. బ్రహ్మం ఎలా పుస్తకాలు చేయించుకుంది, ఎలా తెచ్చింది, ఎలా అయిపోయింది. ఉన్నది బ్రహ్మం, మనకెందుకే? ఏ భావన బ్రహ్మంలోంచి వస్తే ఆ భావన జరుగుతుంది. మనకెందుకు? నువ్వెవరో నేనెవరో, మన అందరూ బ్రహ్మంలోని వారే. ఉన్నదంతా పరమాత్మే అయినప్పుడు నీలో పరమాత్మ ఉన్నాడు, నాలో ఉన్నాడు, సర్వుల్లోనే ఉన్నారు. హాయిగా అంతటా నిండి ఉన్నాడు. మనం తీసుకునే విధానం లోపం తప్పించి అహంకారం లేకుండా, రజోగుణం రాకుండా, నువ్వేరు నేను వేరు కాదు, మనం అందరం ఒక్కటే ఒక్కటే ఒక్కటే. ఇగో భగవంతుడన్నా, పరమాత్మ అన్నా, బ్రహ్మం అన్నా, సద్గురువు అన్నా, చైతన్యం అన్నా, ఎరుకన్నా, బిందువు అన్నా, శక్తి అన్నా, కుండల్ని అన్నా ఒక్కటే. ఆయన శాస్త్రవాక్యం కుండల్ని ఒకటి రాశారు. ఇవన్నీ మనం అన్నయ్యే కదా, పుస్తకాల్లోయే కదా రాసి ఏం చేయరు. అనన్య శరణాగతి ఒక్కటే. అనన్య శరణాగతి. ఉన్నదంతా నేనే, నేను లేని చోటే లేదు. అనన్య శరణాగతే కదా ఇదంతా. భగవంతుడిగా అలా మిగలటమే. మనకి ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉండిపోవటం జీవన్ముక్తే. మరి విదేహముక్తి. నీ అంతరాత్మ నీకు సద్గురు. లోపల ఉన్న సద్గురు, మన గురువు గారు ఏం చెబితే అది నేను చేసేస్తూ ఉంటాం. కానీ సాధన చేయవలసింది మీరే. ఉన్నది నేనే అని తెలుసుకోవటానికి ఎవరికి వారే. సాధన దేనికి అంటే అనాత్మను తొలగించుకోవటానికి, మనసురాని స్థితి కోసం సాధన చేయాలి.
అంటే రోజు ధ్యానాభ్యాసాలన్నీ చేయాలి. సత్సంగం అన్నీ నిలబెట్టుకోవాలి. బాహ్య సత్సంగం, అంతర్ సత్సంగం. 2 సత్సంగాలు ఉండేటప్పటికి తేలికైపోతుంది. త్రిగుణాలను తొలగించుకోవటానికి, మనసు లేని స్థితికి ఎదగటానికి, బ్రతికి ఉండగా మనసు లేని స్థితిలో బ్రహ్మస్వేచ్ఛతో ఎవరుంటారో వారికే మోక్షం. ఎవరుంటారో వారికి. అయ్యే ఉన్నావరా, మనస్సుని పక్కబెట్టి దాని పందానికి వదిలేస్తే నువ్వు బ్రహ్మంగా ఉండు అని దానికి భయం చెప్పి వదిలేస్తే ఏం చేస్తుంది? బ్రహ్మంగా పడి ఉంటుంది. దాని ఇష్టం వచ్చినట్టు వేషాలు అయితే జన్మలు ఖాయం చేస్తుంది. దానికే మన ఆలోచనే కదా జన్మలో తెచ్చుకోవటం. భగవంతుడన్నా, పరమాత్మన్నా, బ్రహ్మన్నా, సద్గురు అన్నా, చైతన్యమన్నా, ఎరుకన్నా, బిందువన్నా, శక్తి అన్నా, కుండలిని అన్నా ఒక్కటే. అనన్య శరణాగతి. అంతఃకరణ శుద్ధి ఉన్నప్పుడు గురువు అనుగ్రహం కలుగుతుంది. పరమాత్మే నేను అలా హాయిగా ఉండబట్టే కదా పరమాత్మగా మిగులుతున్నాం. నీ అంతరాత్మ నీకు సద్గురు. కానీ సాధన చేయవలసింది మీరే. సాధన దేనికంటే మనస్సు అంటే ఈ ఆలోచన విధానం రాకుండా ధ్యానం చేసుకుంటే ఇంద్రియ నిగ్రహం ఉంటుందని. అనాత్మను తొలగించుకోవటానికి, త్రిగుణాలను తొలగించుకోవటానికి సాధన దేనికి? మనలో అందరిలో అంతటా ఉన్న పరమాత్మను తెలుసుకోవటానికి. బాహ్యంగా ఈ దేహంగా నేను నువ్వు అన్న భావన పీకేయటానికే సాధన. సాధన అలాగా హాయిగా ఇంద్రియాలన్నీ అలా నిగ్రహింపడాలి. ఎంత రిలాక్స్. ఉన్నది బ్రహ్మమే. అలా హాయిగా ఏముందరా, ఏమీ లేదు. ఉన్నదంతా భగవంతుడు. భగవంతుడు తప్ప రెండోది. దానికే ఈ సాధన. సాధన దేనికి? ఇంద్రియాలు నిగ్రహింపబడతాయని ఎల్లవేళ ధ్యానాభ్యాసంలో ఉండమంటారు. కుదిరినప్పుడేమో ధ్యాసలో ఉండండి, కుదరలేనప్పుడు ధ్యాసలో ఉండండి, కుదిరినప్పుడేమో ధ్యానంలో ఉండండి. బ్రహ్మార్పణమైన జీవితాన్ని గడుపుతున్నాం. హాయిగా ఉన్నది నేనే, నేను తప్ప రెండోది. అంతే. అనాత్మను తొలగించుకోవటానికి, త్రిగుణాలను తొలగించడానికి, మనసు లేని స్థితికి మరి ఏమీ లేదంటే ఏమీ లేదంటున్నాం కదా. ఎదగటానికి బ్రతికి ఉండగా మనసు లేని స్థితిలో బ్రహ్మస్వేచ్ఛతో ఎవరు ఉంటారు వారికే మోక్షం. మరి నువ్వెవరో తెలిసాక నువ్వు ఎలా ఉండాలి? తెలియక ముందు అంతా దీంతో మమేకం అయిపోయారు. ఇప్పుడు తెలిసింది. అనాత్మను తొలగించుకోవటానికి, త్రిగుణాలను తొలగించుకోవటానికి, మనసు లేని స్థితికి ఎదగటానికి, బ్రతుకుండగా మనసు లేని స్థితిలో బ్రహ్మస్వేచ్ఛతో ఎవరు ఉంటారు వారికే మోక్షం.
మరి ఈ సైలెంట్ను అదబుద్ధేస్తున్నా. పరమాత్మే నేను, పరమాత్మే నేను. ఇలా ఉండటానికి సాధనలన్నీనమ్మా. బ్రహ్మ స్వేచ్ఛతో ఎవరుంటారు వారికి నేను ఉంటాను, మీరు ఉంటారు, అందరూ ఉంటారు, అంతటా ఉంటారు. ఎందుకంటే ఎప్పటికైనా వచ్చిన దాంట్లోంచి మరలా పోవాల్సిందే కదా. బ్రహ్మలోంచి వచ్చాం, బ్రహ్మంగా జీవిస్తున్నాం. ఎంత రిలాక్స్ పరమాత్మ. అలా 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 అలాగే దేహస్పృహ అలా తగ్గిపోయి ఉన్నానని భావన ఉంది. ఎవరికైనా ధ్యానంలో జరిగేది ఒక్కటే, అందరూ అలా హాయిగా పరమాత్మే నేను. బ్రహ్మ స్వేచ్ఛతో ఎవరు ఉంటారు? మనం ఉంటున్నాం కాబట్టి మనకు స్వేచ్ఛ. పాపమునకు ఫలము దుఃఖము, పుణ్యమునకు ఫలము సుఖం. పాపానికి ఫలం దుఃఖం, పుణ్యానికి ఫలం సుఖం. సుఖం దుఃఖం రెండు కలిపే కదా తెచ్చుకుని మూటలు. అలా నాకేం ఉద్యోగం ఉందే? ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, ఏమని చెప్పు. ఎంత రిలాక్స్ అయ్యి పని ఉన్నప్పుడు పని చూసుకోండి. అలా హాయిగా మీతో మీరు ఉండండి. ఎవరుంటారో ఆరికే. పాపం నాకు ఫలము దుఃఖము. పాపం చేస్తే దుఃఖం కాక సుఖం వస్తుందా? పుణ్యం చేస్తే సుఖం. దేని ఫలితం దానికి. ధ్యానమునకు ఫలము మనోన స్థిరత్వం అంటారు. ధ్యానానికి ఫలం ఏంటి? అలాగా మనో స్థిరత్వం. జ్ఞానానికి ఫలం మోక్షం అని తెలుసుకోవాలి హాయిగా. ఉన్నది బ్రహ్మం, ఉన్నది బ్రహ్మం. మనో స్థిరత్వం, మనస్సు అలా స్థిరత్వంగా ఉంటుంది. జ్ఞానమునకు ఫలము మోక్షం అని తెలుసు. దేనికైనా ఫలితం ఉంటుంది కదా. నువ్వు ఏ పని చేస్తే దానికి ఫలితం ఉంటుంది. ఆ ఫలితాలనే సుకృతం. ప్రయత్నం లోపం లేకుండా 24 గంటల హాయిగా ఉంది. ఆ తత్వంతో ఉంది. ఎందుకంటే ధ్యాస ధ్యానం అన్నీ ఒకటైపోతాయి. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నానని, టైం అయిందని అసలు ఉండదు.
అలా సహజం అసహజంలో మరలా ఆ బ్రహ్మం లెగ్గొట్టేస్తుంది. జ్ఞానమునకు ఫలము మోక్షం అని తెలుసుకున్నాను. చెప్పేది బ్రహ్మే కాబట్టి నాకేం పని. జీవులకు మమ నమమ అని 2 పదములే బంధమోక్షాలకు కారణం. నమ అంట, మమ అంట, నమమ అంట అని 2 పదాలే బంధమోక్షాలకు కారణం. మమ అంటే నాది, నా వాళ్ళు, ఈ గోల కదా, బంధమే కదా. నమమ అంటే నాది ఏది కాదు అన్నది మోక్షం. నమమ అంటే ఉన్నదంతా బ్రహ్మమే, ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండోది లేదు. చైతన్యం అన్నా పరమాత్మ అన్నా ఎంత బాగా రాశారు. బ్రహ్మం అన్నా సద్గురు అన్నా ఎరుకన్నా బిందువన్నా శక్తి అన్నా కుండలన్నా ఏదో ఒక పేరుతోటి పిలవబడతాను. పరమాత్మయే నేను, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో అలా ఉండటమే. నమమ అంటే అదంట అర్థం. మమ అంటే తెలుసు నాకు. నమమ అంటే నాది ఏది కాదు అని ఉంది, శాస్త్రంలో ఉండి ఉంటుంది వాక్యం. అది మోక్షాన్ని కలిగింది. పూర్వజన్మల రుణానుబంధ కర్మలు చేయి. పూర్వజన్మలో అనేక జన్మలు ఎత్తి వచ్చాం కదా. మరి ఆ కర్మల వలన ఈ జన్మలో పశు పత్ని సుత గృహాదులు కలుగు. మొత్తం సృష్టి అంతా కూడా రుణానుబంధం వలన మనకు తటస్థపడ్డా లేదా. సృష్టిలోకి వచ్చాం కదా, రుణానుబంధం లేకపోతే ఎందుకు పుడతాము? పుట్టామా లేదా? ఇది నీ ఇల్లు, అది నా ఇల్లు, అది ఇది ఇది అదే అంటానికి రుణానుబంధంతో కదా. ఈ జన్మలో ఈ నా పశువులు, ఇది నా భార్య, ఈ నా పిల్లలు, ఈ ఇల్లు నాయి అంట మరి కలుగుతున్నాయా లేదా? రుణానుబంధంతో. మనం ఆధ్యాత్మిక బంధం మనది అందరిది. మీది మీదే, నాది నాదే. నేను మీ దగ్గర ఏం పుచ్చుకోను, మీరు నా దగ్గర ఏం పుచ్చుకోరు. హాయిగా మీరు బ్రహ్మం, నేను బ్రహ్మం బ్రహ్మంగా ఎంజాయ్గా ఉంటాం. మనకి ఏంటి ఆధ్యాత్మిక సత్సంగం అది వినటానికి వస్తున్నారు అంతే, అలా ఉండటానికి. అట్టి రుణము తీరగానే దేనంతర అదే నశిస్తుంది. పిల్లలు ఎవడ ముందో ఎవడ వెనకాల పాప ముసలోళ్ళు ఉండిపోయినా వాళ్ళ పిల్లలు చచ్చిపోయినా అంతే కదా. మళ్ళీ పిల్లలు తల్లిదండ్రులు చచ్చిపోయి కాదు, రకరకాల రుణాలు. అసలు అన్నోళ్ళు తానే, ఏది ఉన్నది నేనే, నేను తప్ప రెండోది. నాకు ఏది రుణం ఉంది? రుణాలయ్యే, బంధాలయ్యి, రుణాలయ్యి, రెండు నేనే, ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండు అన్నభావంతో ఉండేవాళ్ళకి ఏముండదే. ఊరికే ఏదో మాట్లాడతాం, తప్పదు కదా. దేహం ఉండగా మోగోళ్ళం కాదు కదా, మాట వచ్చు కదా. మరి మామూలు మాటలు మాట్లాడేదే బ్రహ్మ మాటలు మాట్లాడతాం అంతే, అంతకన్నా ఏమీ లేదు. వాక్కు ఉంది కాబట్టి. ఇంత మాత్రానికి అన్నీ నశించియే కదా. ఇంత మాత్రంకే ఎందుకు దుఃఖించాలి అంటున్నారు. ఎందుకు దుఃఖించాలి ఇంత మాత్రానికి అంటున్నారు. దుఃఖించవలసిన అవసరం లేదు. ఎంతకాలం వరకు కర్మ ఉండునో అంతకాలం వరకే ప్రాణులు జీవించు. ఇప్పుడు ఎలా పంపుకున్నారు? ఆ పని చేయించడానికి పెట్టాడు, దేహాన్ని నిలబెట్టాడు. నాకేం పని? ఎప్పుడు ఆరు చేయించుకోవటానికి బ్రహ్మంగా పంపారు. ఆ పని అవగానే తీసుకుపోతారు. పుట్టిన ప్రతి జీవి మరణించాలి, కానీ మళ్ళీ మాకు జన్మ ఉండదు. ఏమీ లేదంటే ఏముందని జన్మ వస్తుందే? అలా చూస్తూ వింటూ మాట్లాడుతూ తింటూ అలా ఉండటమే. జన్మ తీసుకుని వచ్చామా? ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉంటున్నాం.
ఎంతకాలం వరకు కర్మ ఉండునో అంతకాలం వరకే ప్రాణులు జీవించు, అంతే కదా. ఆ కర్మ క్షీణించగానే జీవులు మరణించారు. ఎంతకాలం ఉంటే ఏమో ఇవన్నీ ఉన్నాయి కొను బ్రహ్మార్పణం. నాకేమి కోరిక కాదు కదా ఇక్కడ. ఏది ఉందో దేన్ని పెట్టి పంపారో ఆ పని చేయించున్నారు, రాయించున్నారు, చెప్పించున్నారు. ఇవన్నీ ఎవరికే? బ్రహ్మం ఏ పని చేయించుందో ఎవరికి కావాలంటున్నాను. పరమాత్మే అంతాని రాసేది పరమాత్మ, ఇలా చెప్పేది పరమాత్మ, ఇలా కూర్చోబెట్టింది పరమాత్మ. ఆ కర్మ క్షీణించగానే జీవులు మరణించేస్తారు. ఎప్పుడు పని అయిపోతే అప్పుడు అయిపోతుంది మనకి. ఇది అనివార్యం. దీనికే వేదన పొందవలసిన అవసరం. ఇంకెందుకే వేదనలా? ఏది కరెక్టు ఏది కాదో తెలిసాక ఆత్మానాత్మ విచక్షణ జ్ఞానం వలన నాకు ఆ వచ్చిన 4 ముక్కలే, 5వ ముక్క రాదు. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉండటం, ఉన్నది ఉన్నట్లుగా ఉంటాం, లేని దాన్ని లేనట్లుగా వదిలేయటం, తనతో తానుగా హాయిగా ఉంటాం. నేనే అంతా కాబట్టి నేనే అంతాగా ఉండటం. అవునా? ఈ 4 ముక్కలే కదా రోజు చెప్పేది. ఇంకేమి రావు రావు. అందరినీ మనసుతో తెగ చెప్పేస్తంటే ఇని వాళ్ళు ఎంత బాగా చెప్తారు అంటాను. వాళ్ళు దెబ్బకు బోర్లా పడిపోతారు. అమ్మ చెప్పారు అని వాళ్ళు ఓహో నేను ఇంత బాగా చెబుతున్నానా అని బోర్లా పడిపోతారు. ఉన్న జ్ఞానం కూడా ఊడిపోతుంది వాళ్ళకి. నేను ఎప్పుడు ఎవరినాని మనసుతో చెప్పేవాడిని, ఎంత బాగా చెప్పారో అన్న. అంటే ఎవరిదో వేసుకొస్తారు మీరు. మాకేమి రావు. సృష్టి చక్రంలో నీవు అవునన్నా కాదన్నా జరిగేదే జరుగుతుంది, జరిగేదే జరుగుతుంది. జరగరాంది జరగదు కదా. ఇలా ఈ గదిలోకి వచ్చింది జరుగుతుంది మనకెందుకే. చీమ నుండి మనిషి వరకు ఎవరు ఏ విధంగా తెచ్చుకున్నారో, ప్రకృతి ఏ విధంగా ఉండాలో కాలం ఆ విధంగా నడిపించి తీరు. ప్రతి ఒక్కళ్ళు అయి ఉన్నాము, అలా ఉండటమే పరమాత్మయే. మరి మాకు చిన్నప్పటి నుంచి అంతే. అంటే నీ స్వామి శివానంద్ గారి ఫోటోలోంచి వచ్చేసింది కదా, అందరూ పంపిన దాని మీద ఊరికే అలా ఉంటే అలా ఉండిపోతుంది. మరి భూదేవి 10 సంవత్సరాలు అంటారు. పొడుగడ్డం పొట్టుగడ్డం ఏంటి ఇలా చెప్పేస్తున్నాం ఏంటంటే, అప్పుడు ఆ ఋషులు అంతమంది తపస్సు చేసి పంపామమ్మా అన్నారు. అందుగురించే నాకేమీ తెలీదు. మనిషి ఏది చీమ నుండి మనిషి వరకు ఎవరు ఏ విధంగా తెచ్చుకున్నారో, ప్రకృతి ఏ విధంగా ఉండాలో కాలం ఆ విధంగానే నడిపించి తీరుతుంది. కాలచక్రంలో అన్నీ బిగింపబడి ఉన్నాయి. ఈ కాలచక్రం కర్త వారి వారి ప్రారంధ కర్మానుసారం జీవులను ఆడిస్తుంది. నట్లన్నీ బిగించున్నాయన్నమాట. ఆ నట్లు పిక్కోవాలి. లేకపోతే ఏకీలు కకీలు ఇవన్నీ బ్రహ్మ ఆధారంతో ఎలా పనిచేస్తున్నాయే. సృష్టి జరగనిది మీరు ఎంత ప్రయత్నం చేసినా జరగదు కదా. జరిగేదాన్ని మీరు ఎంత అడ్డుకున్నా జరిగే తీరు. ఇప్పుడు ఇలా జరిగేది ఉందో జరుగుతుంది, జరగలేదు జరగదు. ఇవన్నీ మాకు తెలుసా? నాకు అలా ఉండటం ఒక్కటే వచ్చు, అదే ఇష్టం. మిగిలిన అన్నీ ఇష్టం ఉండదు. ఎవరు మాట్లాడుకున్నా ఏం ఏదో టైంపాస్ అన్నట్టు ఇలా ఈ సత్సంగంలో కూర్చుని ఆ బ్రహ్మే చేసుకుంటుంది నిమిత్త మాత్రం. ఆ బ్రహ్మే అంత.
పరమాత్మే నేను, పరమాత్మే. ఏంటమ్మా వచ్చారా? ఇది నువ్వు చూస్తూ ఉండు, పర్వాలేదు, నువ్వు చెప్పు. అలా కాదు, ఒక్క సెకండ్ అమ్మా. వచ్చు కూర్చో, చూద్దాం. ఊరికే అలా నాలుగు ముక్కలు చూద్దాం. అలా కూర్చో, మాట్లాడు, చెప్పు. పక్కన కూర్చుంటానమ్మా. నదులన్నీ సముద్రంలో కలిసినట్లుగా మానవులు ఎన్ని జన్మలెత్తినా ఏదో ఒక జన్మలో ఆత్మజ్ఞానం అభ్యసించి తీరవలసింది. తెలిసి తెలియక మనసుతోటి ఆ జన్మ పరంపరలో తిరుగుతూ ఆఖరికి ఈ భగవంతుడనే శక్తి మనలో ఉందని కనుక్కొని గ్రహించి ఈ జన్మకే ఏదో జన్మలో చేసుకుని తీరాన్ని అందరూ చేరవలసిందే. నేను పుట్టినప్పుడు ఒంటరిని, చనిపోయినప్పుడు కూడా ఒంటరిని, మధ్యలోది అంతా మాయ, కర్త కర్మ క్రియ అంతా భగవంతుని. బహిర్ముఖమైన బుద్ధిని అంతర్ముఖం చేసి పరమాత్మ వైపు తిప్పటం. బహిర్ముఖం అంటే మనం పుట్టుకతోటి మనతోటి ప్రజలను చూస్తా, మనతోటి మనుషులను చూస్తా బహిర్ముఖంగా జీవించుకుంటూ వచ్చేసి జీవితంలో ఎక్కడో దొరికిన ఒక గురువు తగలటం, ఒక ఎవరో తగలటం, ఆ తగిలినప్పుడు మన లోపల ఉన్నవాడు ఇంకొకరు ఉన్నాడని తెలియజేసి చెప్పినప్పుడు ఆ గురువు ద్వారా మనకి అనుభవంలోకి వస్తుంది. ఆ అనుభవంలోకి వచ్చినప్పుడు అప్పుడు బహిర్ముఖం వల్ల అంతర్ముఖం చేసుకుని మనలో ఉన్నవాడిని మనం వ్యక్తం చేసుకుని ఆ బ్రహ్మంగా జీవించడమే అందరి యొక్క కర్తవ్యం. అంతర్ముఖమై తిప్పితే ఆత్మానందాన్ని అనుభవిస్తారు. ఆత్మ సాక్షాత్కారమే అన్ని రకాల దుఃఖాలను పోగొట్టి నిరతిశయ ఆనందం కలిగిస్తుంది. ఆత్మ సాక్షాత్కారం అంటే నాలో ఉన్నవాడిని మనలో ఉన్నవాడిని మనం ఎప్పుడైతే కనుక్కుంటామో అప్పుడు ఉన్నది భగవంతుడే అనే అనుభవం మనకు వస్తుంది. ఆ ఉన్నది భగవంతుడే అనే అనుభవం వచ్చినప్పుడు ఇంకా భగవంతుడు ఏదైతే జీవన విధానాన్ని ఏదైతే సత్యమైందో దాన్ని అనువుగా చేసుకుని ఆ విధంగా జీవించడం మొదలుపెట్టాలి. ఆ నడత మన నడత మారుతుంది, మన జీవితం మారుతుంది, లోపల అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. ఆత్మశుద్ధి జరిగిన తర్వాత ఆ భగవంతుడి వైపే మన ప్రయాణం సాగుతూ ఉంటుంది. అహం బ్రహ్మస్మి, నేను పరమాత్మను. నేను ఈ దేహం కాదు, నేను మనసును కాదు, నేను ఇంద్రియాలు కాదు, నేను అంతర్యామి కాదు, స్వరూపుడను. నేను నిష్కయుడను, వికార రహితుడను, నిరాకారుడను, నిర్వికల్పుడను. అప్పుడు నేను ఇప్పుడు వరకు జీవించిన జీవితానికి ఇప్పుడు మనం ఇలా అంతర్మోహి మనం తెలుసుకుని మనం జీవించే జీవితానికి మనకే గోడ తేడా తెలుస్తుంది. నేను వచ్చింది ఎందుకు, నేను వచ్చింది ఇది సాధించుకోవడానికి, నేను భగవంతుడిగా మిగిలిపోవడానికి అని అప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ జీవితాన్ని జీవించా మెల్లిగా మన అర్థం మార్చుకుంటా జీవితాన్ని జీవించకుండా ఒక మెట్టు పైకి ఎక్కుతా ఉంటాం. నిన్ను నీవు తెలుసుకుంటే సమస్తము తెలుసుకున్నట్లే. నిన్ను తెలుసుకుంటే సమస్తమును తెలుసుకున్నట్లే. రమణ భగవాన్ చెప్పేవారు కదా, నువ్వెవరో నువ్వు తెలుసుకుంటే మనలో ఉన్నవాడిని మనం వ్యక్తం చేసుకుని నేనే ఆడిని, ఈ దేహం సంబంధం కాదు, దేహం నేను అనుకున్నాను, ఆత్మపరంగా లోపల ఉన్నాడని తెలిసి అదే నేనై ఉన్నాను అని తెలుసుకోవడమే, అనుభవంలోకి తెచ్చుకోవడమే ఈ ఎవరో నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే అర్థం అనమాట. నిన్ను నువ్వు తెలుసుకుంటే సమస్తము తెలుసుకున్నట్లే. ఎందువల్ల అంటే నీవు తప్ప రెండవ వస్తువు లేదు, ఉన్నది సర్వాంతర్యామి, అనంతత్వాన్ని ఏ అనంతత్వం అయితే ఉందో ఉన్నది వాడే. నేను ఈ దేహభేదాలు మాత్రమే, లోపల ఉన్నవాడు అంతా ఒకటే. ఎందువల్ల అంటే నీవు తప్ప రెండవ వస్తువు లేదు. అందరిలో ఉన్నది అణువణువున ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నది ఒకే ఆత్మ. అంతా సర్వాంతర్యామి, అణువుని ఆలయమేనా చెబుతారు కదా, అలాగే ప్రతి అణువులోని ఆయనే ఉన్నాడు. అవి చూసే చక్షువులు మాత్రమే ఆ దివ్య చక్షువులు మనం సంపాదించుకోవాలి.
అని అర్థం. మనం ఈ భగవంతుడి వైపు ఎప్పుడైతే నడుస్తామో, భగవంతుడి వైపు ఎప్పుడైతే నడుస్తామో అంటే ఫ్యాన్ కాదు, ఊరికొస్తారు. ఇదేంటి మధ్యలో ఇది వచ్చింది. ఎవరు బ్యాటరీ రన్నింగ్ లేదు. సూపర్. నాకు ఏం తెలీదు. క్లోజ్ చాలా కాదు, క్లోజ్ అని వచ్చిందండి. యువర్ బ్యాటరీ ఈజ్ రన్నింగ్ లో అని లోగా ఉందంటే బ్యాటరీ లోగా ఉందంట. తీసి మళ్ళీ ఒకసారి అనేసి